దీనులకే కదా కృప చూపుతాడు. అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడని పేతురు రాసిన మొదటి పత్రిక, హల్లెలూయా, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. 5వ వచనం. 5 చదువు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి అహాన్ని ప్రదర్శించొద్దు, గర్వాన్ని చూపొద్దు. నేను ఏమి నేనమ్మా, ఏమి నేనయ్యా? అహంకారం. ఈ కారం వదిలేయాలి మనం, లేకపోతే దేవుడే మనల్ని అడ్డగిస్తాడట. ఈ అహంకారం నిండినోడికి వేరే ఎవరు కాదు, సాక్షాత్తు దేవుడే ఎదురు వస్తాడట. వీడికి అర్థం కాదు ఎవరున్నారో ఎదురు, సాక్షాత్తు దేవుడే ఎదురు వస్తాడట అహంకారికి. దేవుడు చెప్తున్నాడు, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకేనా? అహాన్ని వదిలేయాలి.